వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సినిమా మస్మి క్లాస్ లైఫ్ అడ్వకేట్స్. నిన్న తమిళనాడు ఎన్నికల పోలింగ్ జరిగాయి. నేను ఆల్రెడీ సర్వేస్ ఇచ్చేసాను. డిఎంకే పార్టీ అంటే మన స్టాలిన్ ఇంకోసారి తమిళనాడు సీఎం కాబోతున్నాడు. ఎందుకంటే మన ఏపీ రాజకీయం గారు తమిళనాడు రాజకీయం కూడా ఈ మధ్య ఇక్కడికి బాగా ఫేమస్ అయింది. నేను ఎంత బాగా తమిళనాడు రాజకీయం చూస్తా అంటే మనకేంటంటే డిఎంకే పార్టీకి నారా చంద్రబాబు నాయుడు సపోర్ట్ నేషనల్ లెవెల్లో, ఏడిఎంకే పార్టీకి, డిఎంకే పార్టీకి రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్, కరుణానిధి వీళ్ళు. ఇప్పుడు సర్వేస్ లెక్కలని మారిపోయాయి. గతంలో సర్వేస్ వేరు, ఇప్పుడు సర్వేస్ వేరు. గతంలో ఏంటంటే ఇప్పుడు ఎన్జిఆర్, ఎంటీ రామారావు సీఎం సార్ అంటే అమితాబ్ బచ్చన్ కూడా నిలబడ్డాడు, కానీ తను ఎంపీగా గెలిచాడు. కృష్ణ గారు కూడా ఎంపీగానే గెలిచారు. కొంతమంది సినిమా స్టార్స్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా గెలిచారు. కానీ ఎంటీ రామారావు ఉన్న టైం వేరు, మన ఎన్జిఆర్ వాళ్ళ టైం వేరు. వాళ్ళ టైం ఏంటంటే వాళ్ళు సింగిల్ అటెంప్ట్లో సీఎంస్ అయ్యారు. కానీ మొన్న సర్వేస్ ఎలా మారిపోయాయంటే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు. ఓ పక్క రాజశేఖర రెడ్డి తెలంగాణ మూవ్మెంట్ ఎత్తింది రాజశేఖర్, మేము అధికారంలోకి వస్తే తెలంగాణ. కానీ సెకండ్ టైం తన ఎన్నికల్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే తన పథకాలని అబ్యూస్ చేశాడు, కానీ తెలంగాణ రాష్ట్రం వేరవడానికి అబ్యూస్ చేయలేదు. చాలా కాన్ఫిడెంట్గా ఇక్కడంతా నాదే, నా మీద రెస్పాన్సిబిలిటీ వదిలేండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోసం ఫ్లాట్గా చెప్పి తెలంగాణలో పరిగణించేప్పుడు ఏంటంటే తను పెట్టిన పథకాలు ప్రతి ఇంటికి నేను పెట్టిన పథకం వచ్చిందా, నువ్వు హ్యాపీగా ఉన్నావు, ఈ పథకాలు ఇలానే డబ్బులు కావాలంటే నాకు కోటి, అంతమించి నాకు నువ్వే డిసైడ్ చేసుకో చెప్పాడు. 204/156 votes. అప్పుడు ఎక్కువ షేర్ కొట్టింది ప్రజారాజ్యం పార్టీ వచ్చి కొట్టేసింది. చిరంజీవి కూడా ఇమేజ్ వేరు. ఆ టైంకి ఏంటంటే 2094 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వెళ్ళాడు. అక్కడ నారా చంద్రబాబు నాయుడు పెద్ద బ్రెండ్ మిస్టేక్, ఇండస్ట్రియల్ ఏరియాస్ రైతుల్ని పట్టించుకోలే. తన ఇన్సెంట్ ఆఫ్ వేరు, అది అర్థం కాలే. అప్పుడు అదే ఆ మైనస్ పాయింట్ రాజశేఖర రెడ్డికి ప్లస్ ప్రజల్లోకి వెళ్ళడంతో రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాడు. అట్ ఏ టైం సినిమాలో పెద్ద మాస్ హీరో, పెద్ద పవర్ఫుల్ హీరో అయింది చిరంజీవి ఈ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని నేను పాలిటిక్స్లోకి ఎందుకు వెళ్ళకూడదు అని 2009లో వచ్చాడు. ఆ 18% స్ట్రీట్ బ్యాంక్ ఒక్కసారిగా టీడీపీకి చేరి వేరిపోయింది. అధికారంలోకి వాళ్ళు దూరం అయిపోయారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సినిమా స్టార్స్ ప్రజల్లోకి రావడం వేరు. వస్తే ప్రతి ఒక్కరు చూడడానికి వస్తారు, ప్రతి ఒక్కరు వాళ్ళని చూడడానికి వస్తారు, వాళ్ళ స్పీచ్లు వింటారు, అన్నీ చేస్తారు. కానీ అది ఓట్ బ్యాంక్ కన్వర్టెడ్ చేసుకోవడం వేరు. అది ఎంటీ రామారావు వాష్ స్టేజెస్లో అయిపోయింది. కానీ ఇప్పుడు అలా కాదు. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆల్మోస్ట్ చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణే అన్నాడు. అదే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి టీడీపీకి సపోర్ట్ ఇచ్చాడు. దాని తర్వాత 2019 సేమ్ వాళ్ళ అన్నయ్య చేసింది అదే ఓట్ బ్యాంక్ మళ్ళీ టీడీపీకి రివర్స్ షాక్ ఇచ్చింది. దాన్ని పెడితే ఓట్ బ్యాంక్ మొత్తం 2019లో షేర్ అవుట్ అయింది. ఓట్ బ్యాంక్ ఓడిపోయారు. మళ్ళీ వాళ్ళు అప్పటికి జగన్ పార్టీ పవర్లోకి వచ్చింది. జగన్ మిస్టేక్స్ ఏంటంటే కొన్ని రూల్స్ పెట్టడంతో ఆ రూల్స్ నచ్చక ప్రజలందరూ అగేన్స్ట్ అయ్యారు. ఏంటి ఇది గవర్నమెంట్ ఇలా ఉంది, చెత్త ట్యాక్స్ మొత్తం ప్రజలకు తెలిసిపోయినప్పుడు అప్పుడు నారా చంద్రబాబు నాయుడు అన్ఎక్స్పెక్టెడ్ అరెస్టు, అప్పుడు జనసేనతో కలవడం, రోడ్ బ్లాక్ చేయించడం పవన్ కళ్యాణ్ తిరగకుండా. అప్పుడు పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్ళడంతో సంథింగ్ ఏదో కొంచెం మంచి జరిగేలా ఉంది అని చెప్పి ఆ ఓట్ బ్యాంక్ మొత్తం కలిసి టీడీపీ ఘన విజయానికి తీసుకొచ్చింది. తమిళనాడులో ఎన్నికల్లో కూడా అదే జరిగింది. కమలాసం పార్టీ పెట్టాడు. కమలాసం వస్తారనుకొని చాలామంది, కమలాసం రాలే. తమ పార్టీని డిఎంకేతో మిక్స్ చేసి సపోర్టెడ్గా వచ్చాడు. ఇప్పుడు విజయ్ పార్టీ పెడితే నేను ఇప్పుడు చెప్తున్నాను, నాకేంటంటే రజనీకాంత్ అంటే ఇష్టం. ఫర్ సపోజ్ రజనీకాంత్ పార్టీ పెట్టాను, నా ఓట్ బ్యాంక్ నేను రజనీకాంత్కి ఎందుకు ఓటేస్తాను? నేను రజనీకాంత్కి ఓటేస్తాను, నేను డిఎంకేకే ఓటేస్తాను. ఎందుకంటే రజనీకాంత్ మీద అమ్మాంతంగా నేను థియేటర్కి వెళ్ళడం వేరు. నన్ను రప్పించుకున్నాడు, కానీ ఓట్ బ్యాంక్ పరంగా అతను పనికిరాడు. నాకు పొలిటీషియన్గా నాకుంటుంది, అరే నా ఫేవరెట్ హీరో సీఎం కావాలని ఉంటుంది. కానీ అతను నేను సీఎంగా ఊహించుకోలేను. అతను పెట్టే పథకాలు నాకు వస్తాయో నాకు తెలీదు. అతను పెట్టే పథకాలు
సో నేను విజయ్ పార్టీ వంక చూడడం వేరు, నేను విజయ్కి ఓటేయడం వేరు, అది డిఫరెంట్. విజయ్కి ఓటేయాలంటే విజయ్ ఏం చేయాలి, ఇప్పుడు మళ్ళీ డిఎంకే అధికారంలోకి వస్తుంది, మళ్ళీ స్టాలిన్ సీఎం అవుతాడు. స్టాలిన్ సీఎం అయితే 2 months తర్వాత ప్రతి జిల్లా ప్రతి గల్లీ విజయ్ తిరగాలి. తిరిగితే వచ్చే ఎన్నికల్లో విజయ్ సీఎం అవుతాడు. ఎంటీ రామారావుకి ఆయనకి జరిగినంత ఈజీ కాదు, ఎన్టీఆర్కి ఎన్టీ రామారావుకి జరిగినంత ఈజీ కాదు సీఎం పోస్ట్ అవ్వడం అంటే. వాళ్ళకంటే డెడ్ ఈజీ. అప్పుడు పరిస్థితులు వేరు, ప్రయోగాలు వేరు, అనుకున్నంత బడ్జెట్ లేదు, వాళ్ళు పట్టించుకోరు. 2004లో ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వచ్చినా సీఎంస్ మార్చేది. ప్రతిపక్ష హోదాలో ఉన్న రాజశేఖర్ రెడ్డి స్ట్రాంగ్గా నిలబడ్డాడు కాబట్టి 2004, 2009లో తన సీఎం సింగిల్ అటెంప్ట్ సీఎంగా వచ్చాడు. సో సీఎం పోస్ట్ అనేది చిరంజీవికి అంత ఈజీగా రాలేదు, డెప్యూటీ సీఎం పోస్ట్ అనేది పవన్ కళ్యాణ్కి అంత ఈజీగా రాలేదు, విజయ్కి కూడా అంత ఈజీగా రాదు. విజయ్ థర్డ్ పార్టీ కేటగిరీ కానీ సెకండ్ పార్టీ కేటగిరీలో కానీ ఉంటాడు. అంటే ప్రతిపక్ష హోదాలో కీ రోల్ ప్లే చేయబోతున్నాడు విజయ్. తమిళనాడుకి సీఎం అభ్యంతరం రావడం వేరు, ఓట్ బ్యాంక్ కన్వర్టెడ్ చేసుకోవడం వేరు. సో పవన్ కళ్యాణ్ ఎలా అయితే తిరిగాడో అలానే విజయ్ కూడా తిరిగితే నెక్స్ట్ ఎన్నికల్లో విజయ్ ఇస్ బికమ్ ఏ సీఎం. నా విశ్లేషణ, నేను చూసిన రాజకీయ అనుభవం, నేను చూసి మీడియా ద్వారా తెలుసుకున్న రాజకీయ అనుభవం చెప్తున్నా. అన్నా డిఎంకేకి నారా చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ వాళ్ళది ఒకటి, డిఎంకేకి రాజశేఖర రెడ్డి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి లేడు కాబట్టి ఇక్కడ రాజశేఖర రెడ్డి సపోర్ట్ లేదు దానికి. తమిళనాడులో ఏమొచ్చి మన నారా చంద్రబాబు నాయుడు, జయలలిత సపోర్టర్స్. సో వాళ్ళు ఒక నేషనల్ వేగా వాళ్ళు ఒక గ్రూప్ పార్టీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని. నాకున్న డ్రామా మీకు నేను చూసి చెప్పాను, నా రాజ్యాంగం నాకు ఇచ్చి నాకుతో నేను వీడియో చేశాను. ఎవరిని కించపరచాల్సిన అవసరం, ఎవరిని అవమానించాల్సిన అవసరం నాకైతే లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కామెంట్స్ నాకు తెలపండి. ఏ రాజకీయ పార్టీని నేను కించపరచట్లే, ఏ రాజకీయ పార్టీని నేను అవమానించట్లే. విజయ్ ప్లీజ్ వచ్చే ఎన్నికల నీ పార్టీ స్ట్రాంగే, కింద ఉన్న కేటగిరీని ర్యాంక్ రావాలంటే నువ్వు 2 months నెక్స్ట్ సీఎం స్టాలిన్ సీఎం అయిన తర్వాత ఇంకా నువ్వు కింద తిరగాల్సిందే. కింద పార్టీ జెడ్ కేటగిరీ స్ట్రాంగ్ చేస్తే నెక్స్ట్ ఎన్నికల్లో నువ్వే సీఎం. థ్యాంక్ యూ వెరీ మచ్.